నమస్కారం. ఈ తరం భారతం ఛానల్కి స్వాగతం. మన ఊరు అనే సరికొత్త కార్యక్రమంతో మీ ముందుకు వచ్చింది ఈ తరం భారతం ఛానల్. మన ఊరు అనే కార్యక్రమంలో సంస్థాన్ నారాయణపురం గురించి తెలుసుకుందాం. తెలంగాణ సంస్థానాలలో ప్రసిద్ధి పొందిన వాటిలో సంస్థాన్ నారాయణపురం ఒకటి. సంస్థాన్ నారాయణపురం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. 2016లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది. ప్రస్తుతం ఇది చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్లో ఒక భాగం. ఈ మండలంలో 14 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. సంస్థాన్ నారాయణపురం పట్టణంలోకి ప్రవేశించే ముందు మనకు ఒక శివాలయం, దాంతోపాటు ఒక ఆంజనేయ స్వామి దేవాలయం కనిపిస్తుంది. శివాలయం కాకతీయుల కాలం నాటిది. సంస్థాన్ నారాయణపురం 14వ శతాబ్దంలో కాకతీయుల పాలనలో ఉంది. దీనికి సంబంధించిన ఆనవాళ్లు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. చుట్టూ ఉన్న కోట ప్రాకారం ప్రస్తుతం పట్టణ మధ్యలోకి వచ్చింది. సంస్థాన్ నారాయణపురం పట్టణానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ పట్టణంలో పుట్టి ఉన్నత స్థానాలకు చేరిన వారు ఎంతోమంది ఉన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డి రవీందర్ ఈ గ్రామానికి చెందినవారే. ఈ గ్రామంలో పేరొందిన ఆయుర్వేద వైద్యులు కీర్తిశేషులు సంగం కేశవులు సంస్థానం రాజవైద్యులుగా పనిచేశారు. అలాగే అచల సిద్ధాంత గురువు శివరామ దీక్షితులు నివసించినది ఈ పట్టణంలోనే. ఆయన ఇంటి పేరు రామడుగు. నల్గొండ జిల్లా హాలియా మండలం అహల్యా నది ఒడ్డున ఉంది. ఈ సంస్థానాన్ని స్థాపించినది వేదిరే వెంకట నారాయణరావు. ఇతని కుమారుడు రాయన్న మీర్ లాయక్ అలీ, సాలార్జింగ్ లాంటి గొప్పవారితో కలిసి చదువుకున్నారు. వీరు ఇస్లాం మతాన్ని స్వీకరించారు. వీరికి 6 భార్యలు. చివరి భార్య హుసేన్ బేగం ఒక కూతురికి జన్మ ఇచ్చింది. ఆమె పేరు జహీరునిసా బేగం. ఆమె సంస్థాన్ నారాయణపురానికి చివరి పాలకురాలు. తెలంగాణ సంస్కృతి నిర్మాణంలో, సాహిత్య వికాసంలో సంస్థానాల పాత్ర మరువలేనిది. సంస్థాన్ నారాయణపురంలో 14వ శతాబ్దం నాటి ఆనవాళ్లు ఇప్పటికీ మనకు దర్శనమిస్తాయి. వీటితో పాటు సంస్థానానికి సంబంధించిన కట్టడాలు ఇక్కడ మనం చూడవచ్చు. గిరిగిరి మహల్, రాజమహల్, స్నానాల గది, ఫలక్నుమా ప్యాలెస్, బురుజులు, కందకాలు, చుట్టూ ప్రాకారం చూడదగినవి. సంస్థాన్ నారాయణపురం వెళ్ళడానికి రవాణా సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. భోజన వసతి లభిస్తుంది. పట్టణం మధ్యలో రామాలయం ఉంది. సంస్థాన్ నారాయణపురం శివారులో ఒక ప్రాచీన ఆలయం ఉంది. ఇది లచ్చమ్మగూడెం దారిలో కనిపిస్తుంది. సంస్థాన్ నారాయణపురం ఒక చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతం. దీన్ని ఒక పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది.